దేవాలయ ప్రారంభానికి విచ్చేసిన వేలాది మంది నా అక్క చెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు, అతిథులకు, దాతలకు అందరికీ నా తరఫున, మా కుటుంబం తరఫున, మా గ్రామాల తరఫున సహృదయంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓ దేవాలయం వెలిసింది, అక్కడ పోతే మనకు తెలియకుండానే కళ్ళు మూసేసుకుంటున్నాం దేవుడి దగ్గర. ఇక్కడ నుంచి తిరుమలకు పోతే కళ్ళు మూసుకుంటాం. అదేవిధంగా ప్రతి దేవాలయంలో, మా ఊర్లో కూడా. కానీ ఈ దేవాలయం ఇక్కడికి వస్తూనే మూతపడిన కళ్ళను తెరిపించే దేవాలయం. మేమందరం కూడా 1,40,000 మందితో సహకారంతో మా కుటుంబం, మా గ్రామస్తులు దేవాలయ నిర్మాణం చేపట్టినప్పుడు రంగేగౌడ్ మా తాత, దాని మొదటి తరం అనుకుంటే, రెండవ తరం మా నాయన వాళ్ళు 6 శ్రీరామరెడ్డితో కలిపి రెండవ తరం అనుకుంటే, మూడవ తరం అందరికంటే పెద్ద ఆయన డాక్టర్ జయరాం, అందరికంటే చిన్నవాడిని నేను. మూడవ తరం అనుకుంటే ఇప్పుడు మా పిల్లలు, వాళ్ళను ఒకసారి పిలిచినా నేను దేవాలయం చూడడానికి. అలానే మా పెదనాన్న శ్రీరామరెడ్డి గారి జీవిత చరిత్రకు సంబంధించి ఒక పుస్తకాన్ని తీసుకొని రావడానికి మీరందరూ కూడా వినండి, మీ సలహాలు ఇవ్వండి అని ఆ రోజు పిలిస్తే నా కోడలి ఆ రోజు పుస్తకం చదివింది. ఆ రోజు ఒకటి అన్నారు వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకు నీ ఇంట్రెస్ట్ అంతా దేవాలయానికే ఉంది, ఎందుకు హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద లేదు అని అన్నారు.